చిమ్మ చిమ్మ చిమ్ చిమ్మ 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 చిమ్ చిమ్మ 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 మోడరన్ డ్రెస్ కట్టి మీదికొచ్చి మిస్సును చూసి క్లాప్స్ కొట్టే కుర్రవాడి వాట రోజులాంటి లిప్స్ చూసి మోజు తీరే కిస్సు కోరి రాజుకున్న కత్తి లాంటి మీసం అమ్మమ్మా చక్కలి గింతలు పెట్టేమో మాట. అసలే పెళ్లిగాని కుర్రోణ్ణి ఈ పాటలు వింటుంటే మనిషికి ఎంత దెబ్బ. ఇక సినిమా విడిచాక ఆడోళ్ళు గేటు దగ్గర గుటకల మింగటమేగా. మా అయ్య చూద్దామా, వాడి షోకు వాడిది. ఆడది రవికి అడిగితే కోసరిస్తాడు. అందమైన ఆడోళ్ళు బాకీ ఉంటే వసూలుకు వాడిపోతాడు. అడిగితే తన్నేవాడి దగ్గర నన్ను పంపిస్తాడు. ఆ శ్రీహరవతి నా ప్రాణానికి, సుబ్బిశెట్టి నా అల్లుడని చెబుతుంది. ఇంకా నాకెవడిస్తాడండి పిల్లని? కాలువలో స్నానం చేస్తుంటే గోసిగుడ్డ నీళ్ళ కొట్టకపోయినట్టుంది నా పని. బయటకు వస్తే సిగ్గుపోయాలో అనుంటే జలగల పట్టే. శెట్టి గారు పేరయ్య దిగాడు. ఈయందంతా చేయి తిరిగిన సివిల్ ప్లేడర్ పట్టు. ఫైల్ బల్ల మీద ఉంటుంది. కేసు పెట్టినోడు పొలం ఫీజు కింద కట్టుకుంటాడు. ఈంది అదే తంతు. వస్తే ఉందా పోతే ఉందా. పెళ్లి చూపు లాగు, పెళ్లి మాత్రం కాదు. ఇక మాటలు చెబుతాడు. అబ్బో పెళ్లి కూతురు నేను పందిరి మంచం మీద ఉన్నట్టు ఏందో అయినట్టుగా ఉంటది. తీరా తవిడి చూస్తే పక్కింటి వాళ్ళ గజ్జికి ఒక చేతికి తగులుద్ది. నా బతుకంతా డమ్మి క్యాండిడేట్ బతుకయింది. ప్రపంచ సుందరుని తెచ్చా. వద్దు, వాళ్ళకి అసలు కాళే ఉండదు. పెద్ద పెద్దోళ్ళని వాటేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. సినిమా తారల్ని మోసుకొచ్చా. వాళ్ళతో అసలు కుదరదు. పెళ్లి చేసుకోవడం వరకే. ఇక మా రెండు బళ్ళు ఒక లైన్ మీదకే రావు. వాకిట్లో నిలబట్టడం, వచ్చేపోయేవాళ్ళు లిస్టు రాసుకోవడం. ముందు ఈ ఫోటోలు చూడండి. ఈ అమ్మాయి నాకు ఈడు చూడు బాగుందండోయ్. తప్పు, ఆమె నీకు అత్త అవుతుంది. ఆమెకి మొగుడు కావాలా? అదేంటి? మరి ఫోటో ఎందుకు తెచ్చావయ్యా? ఈమె పెళ్లి కూతురు పిన్నమ్మ, ఆస్తి ఆమెది. పెళ్లి కూతురు ఇదిగో ఈ అమ్మాయి ఇల్లరికం. మరి కట్నం? పెళ్ళవగానే వంటవాణ్ణి మానిపిస్తారు. అదేంటి? అవును, మీ అత్త చస్తే ఆస్తి నీదేగా. జాగ్రత్త, ఆమె కోపం వస్తే కూతుర్ని సరిగ్గా చూడటం లేదని 10 లక్షలకు వేస్తుంది దావా. ఇదిగో నువ్వు వచ్చింది నాకు పెళ్లి చేయడానిక, విడాకులు ఇప్పించడానికయ్యా? తొందరపడకు, ఉన్న సంబంధాలు చూపిస్తున్నా. ఇదిగో ఈ అమ్మాయి. అబ్బా కాకి చూపే. మరి ఏమాత్రం పలుకుద్ది? 25,000. అటు ఇటు కాని వాడు ఈ రోజులు 60,000 తీసుకున్నాడు కదయ్యా. అంతకు మించి ఇవ్వలేరు. అయితే మనకొద్దు. పోనీ ఈ అమ్మాయిని చూడండి, ఆస్తి బాగుంది. వాళ్ళ నాన్న మిలిటరీ ఆఫీసర్. మరి కట్నం బాగా పలుకుద్దా? కట్నం అడిగితే కాల్ చేస్తాడు. తుపాకీ చేతిలోనే ఉంటుందా? నన్ను ఏదో ఒక దారి చేసేట్టున్నావే. ఆ పూట మనకొద్దు, చించి మళ్ళీ లోన పెడతా, చించేవయ్యా. ఈ అమ్మాయిని చూడు, నెలకు 3,000 నీ చేతిలో పోస్తుంది. లేడీ పంతలమ్మా? కాదు, ఆడ కానిస్టేబుల్. వద్దులే, చేతులు లాటి ఉంటది, కోపం వస్తే డిలు చేయొచ్చుద్ది. ఈ అమ్మాయి లక్షాధికారి, ఒక్కతే కూతురు. మరి ఇంకే? అయితే ఒక సుగుణం ఉంది. రాత్రులు ఇంట్లో ఉండదా? ఎట్లా తెలుసుకున్నారు? మీరు తెచ్చేది ఇట్టాడు చెత్తేగా. పోనీ ఈ అమ్మాయి? ఈమె డే టైంలో కూడా ఉండదా? అమ్మా, అమ్మాయి మంచిదే, అడిగినంత కట్నం కూడా ఇస్తారు. మరి కాకపోతే వాళ్ళ అమ్మను జనం నిద్రపోనిరు. అందరికి అవసరమైన మడిచి కావాలి. అవును, ప్రెసిడెంట్ మొదలు పాలేరు దాకా వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. నువ్వు సిగ్గుపడకూడదు. పెళ్ళవ్వగానే నీ చంకకు ఫ్లాస్క్ తగిలిస్తారు. అదేలే, ఆమెకి నిద్ర వస్తే ఏ బాయ్ అంటది, నేను సార్ అని టీ అందించాలి. ఏందే నన్ను మరీ లంగామార్క కింద కట్టావు? కట్నం అడిగితే కాల్ చేసేవాడిని, కాపురానికి రమ్మంటే కనబడేదాన్ని చూపిస్తావు. ఇదిగో ఆ పెద్ద సంచుల ఫోటోలు అవి నీ కమిషన్ గిట్టుబాటు కాదా? అబ్బే అదేం కాదు. చూడండి, ఇదిగో ఈ అమ్మాయి BABL. వద్దు, మొగుడు దాన్ని కోర్టుకు పోద్ది. ఇదిగో ఈ అమ్మాయి బాగుందయ్యా. నువ్వు భరించలేవులేవయ్యా. ఆమెకు గంటకు ఒక డ్రెస్ కావాలి. ఆహా, పాత కోకలు అమ్మేవాడు చూడు. ఈ అమ్మాయి మంచిదే, కానీ సినిమా పిచ్చి. రోజు 4 గంటలు చూస్తుంది. చూసి ఇంటికి చూద్దాం, ఎక్కడ ఈలుగుంటే అక్కడ పడుకుంటుందా? ఈ అమ్మాయి నీకు సరిపోతుందయ్యా. అమ్మాయి సరిపోద్ది. సినిమాకి వెళ్తే ఇద్దరికి ఒక రిక్షా చాలదు. ఇదిగో ఈ అమ్మాయిని చూపించవేందా ఇందాక నుంచి? పాపం, ఈ అమ్మాయి కోరిక తీర్చేవాడే దొరకలా. ఏందో ఆమెకి ఎప్పటికప్పుడు ఒంటి నిండా బంగారపు సొమ్ములు కావాలి. పోలీసులకు చెప్పకపోయారా చేసేవాళ్ళు? అదేంటి? మెళ్ళో గొలుసులు దించే వాళ్ళ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటది. అబ్బబ్బబ్బా, చంపుతున్నావయ్యా. ఇదిగో ఇటు చూడు, ఈ అమ్మాయి భక్తురాలు. వద్దు, పాదసేవ చేస్తుంది. మరి డేంజర్. అదేంటి? మొగుడికి కాళ్ళు పిసికితేనే కైలాసం అన్నారే, గొంతు పిసికితే ఎంత పుణ్యమో అని శాంపిల్ చూసింది. ఆమె ఇక్కడే ఉందో, ఆయన లేచిపోయాడు. ఇక నా వల్ల కాదయ్యా. నీకు పెళ్లి చేస్తే కొడుకులు గంటావు, వాళ్ళ పెళ్లి కూడా నా చేతి మీదుగా చేసి తగలబెడదాం అనుకున్నా. అయితే ఒక పని చెయ్యి, పెళ్లికి దిగిన 2 కొడుకులను ఒక మునమోపిదాన్ని చూడు. ఎందుకు? ఆడపిల్లలు చూసి ఆ కుర్రోడుకు నువ్వు చెయ్యి, అవి నాకిచ్చేయి, నీ కోరిక తీరుద్ది. ఇదిగో సంచి దులుపుతున్నా, ఈ పిల్ల అన్ని విధాలా మంచిది. మరి ఇందాక నీకు చెప్పమే. అయితే వీళ్ళయ్యా అట్లు పోసుకుంటాడు. ఆహా,
కట్నం కింద ఒక బాండి ఇప్పించండి, మేమిద్దరం పులి బంగాళాలు వేసుకుంటాం. డబ్బు గుణం మర్యాద ఉన్న ఒక సంబంధం ఉంది, కానీ ఆ ముఖం చూచేది కాదు. అంత అందగత్యా. ఏమండి మీకు పెళ్ళయిందా? ఏది అందరికీ చేసి తగలబెట్టడమే గాని నేను ఎప్పుడు తగలబెట్టుకున్నాను? అయితే ఈ ఒక్కటి మీరు తగలబెట్టుకోండి, ఆ ముఖం మీకు సూట్ అవుద్ది. అయ్యా నమస్కారం, ఒక 100 నా ముఖాన్ని కొట్టండి. రేపే ప్రయాణం, అమ్మాయిని మీరే చూసుకుందరు. ఇదే ఇల్లు, అమ్మాయి పేరు ధనధన్. ఇదేదో స్టంట్ పిక్చర్ లాగా ఉంది. ఇదిగో అమ్మాయి. నమస్కారం అండి. పలహారం కూడా తెచ్చావమ్మా. అమ్మా ఒక పాట పాడు. శెట్టి గారు వినండి. ముందు మీరు కానివ్వండి, నేను వింటాలే. ఎలా ఉంది? చెబుతూనే ఉందిగా, మొగుడు లేనప్పుడు రావచ్చు పోవచ్చు అని. మేము వ్యాపారొస్తున్నాం, పొద్దున పోతే రాత్రికి వస్తాం, మాకు కుదరదులే. ఉండండి అమ్మా, ఇంకా ఏం విద్యలొచ్చు? ఇదేదో కొత్త విద్యే. ఆపు నీ అమ్మగడపు గారు పళ్ళు రాలిపోయినాయి, అయ్యో పళ్ళు రాలిపోయినాయి అయ్యో. ఈ విద్యలో అమ్మాయికి బ్లాక్ బెల్ట్ వచ్చింది. బాగుందమ్మా. ఇది కుంఫు, ఇక చుంఫు. అదేదో పేరయ్య చూపించమ్మా. అయ్యా నువ్వు వస్తావా ఇక్కడే ఉంటావా? వస్తున్నా. కుంగువా చుంగువా అని పళ్ళు రాలగొట్టిందయ్యా బాబు. ఇంకేమిటి చేసుకుంటుంది నన్ను? నా జ్ఞావరంతా దెబ్బతింది. మీరు దగ్గరగా కూర్చున్నారు, కాస్త కాలు జాడించటంలో పనిగత్తే. అబ్బా అబ్బా ఇంకెటు? ఇక్కడే. అక్కడ ఎట్టదన్నిత్తా? ఓరి నవ్వు నష్టం కాను పద. అటు కాదు ఇటు. ఇక్కడ బందరు నేది లడ్లు. ఇప్పుడే కదయ్యా అక్కడ పళ్ళెం లడ్లు తినొచ్చివే. అవి పిల్ల తరపు సొమ్ము. టాక్సీ. నా కళ్ళు తిరుగుతాయి, వద్దు పెట్రోల్ వాసన. నాకు నడిచి అలవాట్లేదు. వీడి తాతనాడు ఎక్కాడు కావాలి కారు. సరే పద, ఇది మంచికొచ్చిందా ఏంది? శెట్టి గారు ఇదే ఇల్లు. అయ్యో ఏమిటి అలా ఉణుకుతున్నారు? నాకు సంతోషం వస్తే కాల్ చేయి ఆడదు. లోపలికి రండి. ఈమె కూడా కాళీశ్రుద్దా? అది ఎందుకు నువ్వు తేల్చుకో, ఇద్దరం కలిసి ఆసుపత్రికి పోదాం. ఈ అమ్మాయి పేరు శ్రీరంగం. అమ్మా కట్నం ఘనంగా ఇప్పిస్తాను, మీరు ఊ అనండి. ఈ పెళ్లి నాకు వదలండి. సత్యమే చేయి చేసుకోబా. ఏది లక్ష్మీదేవి పలకాలి. 100. నీ బుద్ధి బానివు కదా. ఓరి నీ నవ్వు నాశనం గాను. ఏం శెట్టి ఈ మధ్య కనబట్టం లేదు? సిట్టి పిలు మారింది, ఏం చేస్తాం? అప్పు పెట్టాంగా, ఎదవనైనా ఏమండి అన్నాడు. రంగయ్య నీకోసం వస్తున్నా, ఎప్పుడు ఇస్తావా నా డబ్బు? డబ్బు 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 ఎక్కడ పోద్ది? తొందరపడతావేంటి? 5 సంవత్సరాలు అయితే ఇంకా తొందర ఏందయ్యా? అయితేగా మనిషి బ్రతికేది 100 సంవత్సరాలు. 20 ఏళ్ల నాడిచ్చిన వాళ్ళున్నారు, నోరెత్తారా? వాళ్ళని చూసి నేర్చుకోవయ్యా. అంటే ఇప్పుడు ఇవ్వవా? ఏం చేసేది? నీ ఇచ్చేదగ్గ వాళ్ళు ఉండరు. అదేలే, వాడు చచ్చిందాకా నువ్వు ఇవ్వవు. ఆ మాట అన్నానా? మొన్న పోలిశెట్టి సూరయ్య ఇట్టాగే డబ్బు కట్టమన్నారు. మనకెందుకు, వెంటనే తీసుకెళ్ళా. పోలిశెట్టిని ఎవరు పొడిచారు, సూర్యని కిడ్నాప్ చేసి చంపారు. పాపం నీ పెళ్లి ఖాయమైందటగా. పాపం ఏంటి? నువ్వు అనవసరంగా టాకింగ్. నా డబ్బు నాకు గట్టు. కడతా. పెళ్లి కూతురిది మా ఊరే. వాళ్ళ నాన్న నాకు ఉత్తరం రాశాడు. ఏమని? సుబ్బిశెట్టికి చింతామణితో సంబంధం ఉందంట, నిజమేనా అని. నిజం రాస్తే నీకు పెళ్లి కాదు, నీకు తెలుసుగా. అబద్ధం అవటం నాకు చేత కాదు. అవును, నీకు ఇవ్వాల్సింది 6,000 కదూ, ఇవి తీసుకో. అబ్బా ఇక్కడ పెట్టాడండి వీడి కిరికిరి. డబ్బు ఎవరు అడిగారు? ఆ ఉత్తరం ఏమి రాస్తావా అని. ఏదో రాస్తాలే, నీ డబ్బు తీసుకో. ఏదో డబ్బు జేబులో ఉంచు, పెళ్లి చిప్పుల పేణం ఎత్త. ఆ ఉత్తరం మరి ఏ రాసేది? ఆ అబ్బాయికి చాలా మంది ఆడవాళ్ళతో స్నేహం ఉంది, కానీ చింతామణి మాత్రం తెలియదని రాసేదా? 6,000 తీసుకుని ఇదంటాయా నువ్వు రాసేది? మరి నీకు ఆడవాళ్ళ ముఖమే తెలియదని అబద్ధం రాసేదా? అవునులే, అబద్ధం అంటే రాస్తావు. బాకీ లగ్గొట్టు గుళ్ళో దీపం అయితే ఆర్పుతాడు. ఏం చేస్తావు రంగయ్య? నాకేం తెలియదు, ఇవి చేతులు కావు. సరే ఒక పని చెయ్యి, ప్రతిమ 4,000 ఇవ్వు. అదేలే, మొత్తం 10,000 కొంటే ఇద్దరికి పేరుగా ఉంటుంది. సత్యమే చేయం ఇస్తారా? లగ్నం కూడా పెట్టుకోవాలి, పెళ్లి కింద 10,000 గోయిందా. భుజం ఆ పసుపు కుంకం అక్కడ పెట్టండి. ఆ తమలపాకులు అక్కడ ఉంచండమ్మా. అమ్మాయి తమలపాకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. పెడుతున్నానక్క. ఆయా ముహూర్తో సుముహూర్తో హస్తో. ఎవరండి ఇక్కడ పెళ్లి పెద్ద? అరబస్తా బియ్యం, 60 కొబ్బరి చిప్పలు, 1 డజన్ రవిక గుడ్డలు కావాలి. ఇప్పటికే బస్తా పోపించావు కదయ్యా. అవి మొత్తం తలంబ్రాలకి కృష్ణార్పణం. తలంబ్రాల మాకేనా వచ్చిన అందరూ పోసుకుంటారా? ఎవరు? అబ్బాయి సుబ్బి. ఎవరో చిత్రాకుమారి అంట నీకోసం వచ్చింది. చిత్రే కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చినా
ఏటల మించి లేవడానికి వీల్లేదు. నీదేం పోయిందయ్యా పంతులు, నా బతికే ఫ్రంట్ ప్రభుత్వం. కూసమంటే కూసంలో లేవమంటే లేవాలా, కాదంటే ఎవడు పడేస్తాడు నాకే తెలియదు. వత్తా. ఎవరు? నేను చిత్రనే, నన్ను గుర్తుపట్టలా బావా? అమ్మకే గుర్తుండవు. కట్లెట్ అయినా కారం బిసిన అయినా సైకిల్ షాప్ అయిన కాంబినేషన్ అనేది ఒకటి పోలిక అయితేగా. చెయ్యకూడదు, కాలకూడదు, కన్నకూడదు, ఏం గుర్తుపెడతాం? ఏంటి బావా? ఆ 4 కింద నెత్తిన పడిందాక నన్ను బావా అనబాక వెనక దండం పెడతాను. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అదేంది డార్జీ బండి ఆరంలాగా? ఊరుకు ఊరుకు, ఏడవకూడదమ్మా. మీ కన్నీరు కింద పడితే దేశానికి కరువు వస్తుంది. తిరుపతి ఎంకన్న కూడా అనసీజన్ ఉందే, మీది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా. మా అమ్మ మేళాలు మానేసిందిగా. ఈ దెబ్బలో చాలా మంది ముసలోడు దేవదాసులు అవుతారు కదే. అయినా కొలుగు తగ్గలేదు. కుర్రోడం చూస్తే ఇంకా పైకి సర్దుకుంటది కదా, ఎందుకు జరిగిందబ్బా ఇట్ట? మా అమ్మకే కన్నీరకం పెట్టారా? కాదు. ఎవరికైనా మనసు ఇచ్చిందా? లవ్ మ్యారేజా? కాదు, ఏదేదో మాట్లాడుతుంది. అయితే కరెంటు పెట్టాల్సిందే. మంచంలో ఎగిరిగిరి పడుతుంది. వెనకటోళ్ళు ఎవరు జ్ఞాపకానికి వస్తున్నారు? దడుపు జలం ఏమోని తాయిదు కట్టించండి. వెర్రి కేకలేస్తుంది. వాతలు పెట్టండి. అదేం కాదు, మా అమ్మ విషం తాగుతుందట. అమ్మ ఇషం తాగుద్దా? అది చిరంజీవి, పేన భయం లేదు, ఊరుకో. అది కాదు, మా అక్కను కాదని మీరు పెళ్లి చేసుకుంటున్నారుగా, మీ నుంచి చస్తున్నానని పోలీస్ రిపోర్ట్ ఇస్తుంది. అమ్మో, పోలీసు వాళ్ళని తగిలించుకుంటే బురదలో పడ్డ బర్రె వెనకపోయినట్టుగా బారుకు తోక ఇసురుతానే ఉంటది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారే? భరణం కింద మా అమ్మకే. మీ అమ్మకి భరణం ఏంది? నీ అమ్మ గడప కాదా? దానికి నాకేం సంబంధమే? ఆ అత్తర సాహిబుని అడగమని వాడిస్తాడు. అదే రవ్వల నెక్లెస్, చెక్కుడు గాజులు. అదేలే, మెళ్ళకి మూర్చి బిళ్ళ, కాళ్ళ గుదిబండ, చచ్చినాడు ముఖానికి అప్పడానికి గుడ్డ మొత్తం పంపితాపు. పంపించకపోతే మా అమ్మ ఇక్కడికే వస్తానంది. అది ఎందుకే ఇక్కడికి? సారాయి బట్టి దగ్గరికి సబ్ ఇన్స్పెక్టర్ లాగా దాన్ని రాని బాకు. ఇదిగో రూపాయి కొనుక్కో. ఇంకా రూపాయేనా బావా? 100 ఇవ్వు. 100? ఇదేంది ప్రభుత్వం వాళ్ళలాగా ఒక్కసారి పెంచే రేట్లో పడిపోతావు, జాగ్రత్త. ఇదిగో 10 తీసుకో. వస్తా బావా. ఉండ, 10 రాసుకోవద్దు, పోతామేంది? చిత్రగా జారుతూ రొక్కం 10 రూపాయలు. మీ అయ్య పేరు? మరే ఎంతమంది పేర్లు అని చెబుతావులే. డబ్బులు జాగ్రత్త. ఆ బజారు కుర్రోళ్ళు మంచోళ్ళు కాదు. ఏం పర్లేదు, జాగ్రత్తగా దాచుకున్నాగా. వాళ్ళ సంగతి నీకు తెలియదే. ఏది అవసరం అక్కడే వేస్తారు చెయ్యి. వస్తా బావా. నువ్వు రావద్దులేబో. అబ్బాయి సుబ్బి, ఏంది సుబ్బి గబ్బి అని ఆడపిల్లలాగా? ఏంటి ముహూర్తం దాటిపోతుంటే రావేంటి? ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి మనోళ్ళ అమ్మాయి. మరి భోజనం చేయకుండా పోతుంది అమ్మాయి? వద్దు, వాళ్ళది ఐ ఫ్యామిలీ, మనం మర్యాదలు చేయలేం. నిన్ను ఏదో అనుకున్నా, అంతా పెద్ద పెద్దోళ్ళతోనే స్నేహం. సరే, లైటింగ్ దగ్గరుండి వేయించా, ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంటది. బిల్లు చూసే కదా చీకట్లు కమ్మేది. డబ్బు లెక్క చేయబాక, మన పందిరి ఇంద్రసభలాగుంది. సూట్ వేసుకుంటే పెద్ద మనిషి, పట్టు చీర కట్టుకుంటే పతివ్రత అనుకోబాగా బాబాయ్. అదిగో పెళ్లి కూతురులాగా తలంచుకొని కూర్చుందే, ఆమె ఇల్లు స్టూడెంట్స్ తప్ప రెండో వాడికి అద్దెకేవదు. ఎందుకు? మొగుడు మాట అంటే వాళ్ళ చేద్దాన్ని ఇచ్చుద్ది. ఇటు చూడు, ఫుల్ సూటు కళ్ళజోడు. వాడే పెళ్ళాన్ని సినిమా కూడా తీసుకెళ్ళడు. మరి పక్కింటి కుర్రోడితో సైకిల్ మీద పంపిస్తాడు. ఏదైనా ఆఫీస్ పని కావాలన్నా ఆ యదవ అంతే, ఆమె లోనకి పంపించి బయట కూర్చుంటాడు. ఆ 3వ కుర్చీలో అతను వాడొక పెద్ద యదవ. పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తాడు, పని మనిషిని చేయబట్టుకుంటాడు. మన ఈ మధ్య ఒకటి 10 మందిని చీపురు తీసి కొట్టింది. 2వ వరుసలో కూర్చున్నాడే, ఆయన ముఖమేంటి అలా ఉంది? అలాగే ఉండాలి. ఆయనది సంతాప శాఖ. అదేంటి? పదవి ఇవ్వకపోతే ఈడు సొంత కుంపడ పెడతాడు, అందుకని అది ఇచ్చారు. ఎవడైనా గుటకొట్లాడుతుంటే సంతాపం కురిపిస్తాడు, చస్తే ముఖాన్ని గుడ్డ పెట్టుకుని బోర్ని ఏడుస్తాడు. ఈ మధ్యనే ఆయన రాజీనామా చేశాడు. ఎందుకు? ఆయన మాత్రం అందాకని ఏడుస్తాడు. యాక్సిడెంట్లు ఎక్కువ అయినాయి కదా, ఏడ్చి ఏడ్చి ఈయన చచ్చేట్టున్నాడు. ఈయన రైతు నాయకుడు కదూ, ఈ మధ్య నిరాహార దీక్ష కూడా చేశాడు. నిమ్మరసం ఇచ్చేవాడిని ముందే మాట్లాడుకుంటాడు. ఆ భక్తుడెవరు? ఎవరు? ఆ పంగనామాల పుణ్యాత్ముడు, పేరు పరంధామయ్య. అన్నం అడిగిందని అమ్మను గొంతు బీసుకు చంపాడు, గైకెళ్ళి పెన్నం పెట్టాడు. అదేంటి? రోజు అన్నం పెడితే దండగదు, ఇట్లయితే ఒక్కసారే బాయా. సరే పద, టైం అయింది. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః, శ్రీ మహేశ్వరాభ్యో నమః. ఎక్కడికి వెళ్ళావు అబ్బాయి? పెళ్లి కూతురు కూడా వచ్చింది. పెళ్లి కూతురా? ఎవరు? ఇది మా మేనగోడలు సుందరండి, దీనికి పెళ్లి పిచ్చి. ఎవరో ఏమిటో నాకేం తెలుసు, నాదసలే చత్వార మేళం. లే అమ్మాయి లే. అమ్మా, నీ లేస్తే మా బావ నువ్వు చేసుకుందామనా? నువ్వేలే. ఏంటబ్బాయి గుడ్డలుగుతుంది? అది పిచ్చిది, కొరికినా కొరుకుద్ది. అయితే నేను వస్తా. ఈ లగ్నం మా శిష్యుడు జరిపిస్తాడు. కుర్రోడికి ఎందుకు పెడతా లేవా ఆ బాధ? లే సుందరలే. మరెప్పుడు మన పెళ్లి? ఇవాళ వచ్చి తాళిబుట్టు తలంబరాలని ఎర్రి ముఖం రేపు చేసుకుందాం. మరి ఆ మాట చెప్పడేం బావా? ఈ బ్రాహ్మడికి ఏం తెలీదు. ఏం తెలీదు బుజ్జి, నువ్వు పోయిరాపు. అయ్యో, టైం దాటిపోతుంది. దాడిపోయి గంట అయింది లేవయ్యా. అచ్యుతాయన్ మహా, గోవిందాయన్ మహా, కేశవాయ నమః. కూర్చో. అదేంటి పంతులు ముక్కుపొడ వేసుకుని ముఖం దుమ్ముతావు? నేను తుమ్మితే ముందున్న వాళ్ళ మీద పడదు, రాధావతి వెనకున్న వాళ్ళ మీద పడాల్సిందే.
ఓ నాయను తుఫాన్ తీరం దాటినట్టేనే. కూర్చో. కూర్చున్నాను. లేచాను. కొద్దిగా పక్కకు జరుగు. జరిగామయ్యా. కొంచెం పక్కకు వంగు, కాలు అవతల పెట్టు. పెట్టాను. 3 గజాల ముందుకెళ్ళి 2 గజాల పక్కకు రా. అయ్యా ఇది పెళ్ళా పోలీసు డ్రిల్లా? అయ్యో అయ్యో పంతులు గారి బిగుసుకుపోయాడు. అబ్బా ప్రస్తుతం నన్ను మాట్లాడించొద్దు నాయన. ఎత్తేయి, పీటలు ఎత్తేయి. అయ్యో శుభమా అంటూ పెళ్లి పీటలు ఎత్తేయమంటావేంటి? అవసరం అయితే పందిరేపీకేయాలి. అయ్యో అయ్యో పంతులు గారికి పక్షవాతం వచ్చిందా ఏంది? దోగాడుతున్నాడు. కొంప మురిగింది. ఏం జరిగింది? అబ్బా అది చెప్పే విషయం కాదు నాయన. అదేదో నువ్వు రుణంగానే చెప్పండి. అమ్మా మీరంతా బాగా దూరంగా వెళ్ళాలి. ఎవడైనా టైం బాంబు పెట్టాడా? అది పెద్దవాళ్ళ కోట, మనకెవడు పెడతాడు బాబాయ్? బోర్డు అంత ఖర్చు. దొరికింది అందరూ రండి. వద్దులే, పేలేది అది నీ చేతిలోనే పేలని. పేలేదేంటి నా శ్రార్థం? ముక్కుపోడిన డబ్బా పోయింది, ఇదిగో దొరికింది. జనం మొత్తాన్ని తిన్నావు కదయ్య పంతులు. సరే పెళ్లి కూతుర్ని తట్టలో పెట్టుకుని వాళ్ళ మేనమామ మోసుకురావాలి. వాళ్ళ మేనమామ ఉత్త పుల్లారావు, ఆయనేం మోస్తాడు? క్రేను పెట్టినా లేవదు. ఇది ఆచారం అయినా మోయాలి. ఈ చేతి మీదుగా ఎన్ని పెళ్లిళ్ళు చేసి తగలబెట్టానో నాకు తెలుసు. నీకంటే మేము ఎక్కువే చేసి తగలబెట్టాం. మీరిద్దరు కలిసి ఇది ఒక్కడ తగలబెట్టండి అయ్యా. అదిగో వచ్చింది, కానివ్వండి. తోటి పెళ్లి కూతురు ఏది? లేదు. లేదంటే కుదరదు. ఎవరినో చూడండి. ఎవరిని చూస్తాం? ఒక ఆమెను పక్కన కూర్చోమంటే బాగా పెట్టమన్నది. అదేంటి? నీ పక్కన కూర్చుంటే నన్ను ఎప్పుడు చేసుకుంటాడు అయ్యా అన్నది. సరే ఒక్క 100 రూపాయలు కలసం దగ్గర పెట్టండి, ఆ దోషం హరిస్తుంది. పెట్టు బాబాయ్. నవధాన్యాలు తీసుకురండి నాయన. అందరూ పత్తి పొగాగైతే మరిగారు. తిండి గింజలే దొరకటం వల్ల నవధాన్యాలు ఎక్కడ దొరుకుతాయి? నువ్వు కానీ పంతులు. ఓం శ్రీ కన్యాదాన సమయే గోదానం భూదానం అన్నారు. కనీసం వస్త్రదానం అయినా చేయండి. 2 పట్టు చీరల కలసం దగ్గర పెట్టండి. పెళ్లి ఖర్చు కంటే నీ కలశం ఖర్చు ఎక్కువైంది. ఈ మధ్య సింగిల్ నెంబర్ ఆటో నేర్చుకున్నాడే పంతులు. వదిలేస్తే ఎవరి దారి వాళ్ళదే. నాయనా ఏమిటా రికార్డు? ఆపండి. ఆపితే ఆడపిల్లలు మైకులు ఎదగొడతామన్నారు. అబ్బాయి సుబ్బి సేల్స్ టాక్స్ ఆఫీసర్ అట, నిన్ను పిలుస్తున్నాడు. వత్తనా పీటల మీద లేస్తే అశుభం. పోనీ కలిసిన దగ్గర 200 పెడితే దోషం పోద్దే. 200 సరే పెట్టు. వేసుకో అప్పు. ఆఫీసర్ సంగతి నేను చూస్తాను, నువ్వు కూర్చో అబ్బాయి. పంతులు గారు కానివ్వండి. శ్రీ అచ్యుతాయన మహా, అనంతాయన మహా, దేవాయన మహా. నీ మంత్రాలు సరే గాని జీలకర్ర బెల్లం చూడకుండా నెత్తిన పెట్టారు. చీమలు జుట్లో చేరి తగ్గుడుతున్నాయి. కానివయ్యా. చేమే కాదు, తేలు కుట్టినా సరే తాళి కట్టేదాకా ఓర్చుకోవాల్సిందే. భజంత్రీలు ఉందొక్కడోలు సన్నాయన ఇంకొక లగ్నానికి పంపించారు. ఇంకేమవుతాడు కానీ. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా. ఎవరు తల్లి? దాని బతికే అంత శుభకార్యం చూడలేదు. ముక్కులో గుడ్డ పెట్టుకుని తుమ్ముద్ది. తాళిపట్టు. బావా నేను కట్టుకున్నాగా. ముంచో గది, దాన్ని పట్టుకోండి. నా దగ్గరికి వస్తే బాయిలో దూకుతా. ఆచార్య గారి దగ్గర ఇంకో తాళిబొట్టు దొరుకుద్దేమో. ఇప్పుడున్నాడు, పక్కూరికి వెళ్తాడు సారాయి తాగటానికి. జీలకర్ర బెల్లం పెట్టాం గనక ఏ దోషం లేదు. తీరికినప్పుడు కట్టుకోండి. ఆహా, అవసరాన్ని బట్టి ఏం మారుతావా మాటలు రాజకీయ నాయకుల్లాగా. తాళిబొట్టు ఉన్నట్టుగానే భావించి అమ్మాయి మెడబట్టుకో. ఏది ఒక ఫోటో దీనైనా? రీల్ అయిపోయిందండి. అదేమిటి? ఆయన అంతే, రీలు ఎవరికొన్నా ఆయనకి తెలిసిన అమ్మాయిలే తీస్తాడు. గట్టి మేళం. ఆ మైకి చెట్టుకి డబ్బిచ్చి పంపించండి. పెళ్లిని పెద్ద దినంగా మార్చాడు. ఇక తలంబ్రాలు అందుకోండి. తలంబ్రాలు అవి మన దాకా రాలా. కుర్రోళ్ళు అందుకొని ముందు నా అమ్మాయిల మీద పోసిపోయారు. అయ్యా ఆ మైకి చెట్టు అమ్ముతాడేమో కనుక్కోండి. ఇక ఏ పెళ్లికి పెట్టకుండా కొని బాయిలో వేద్దాం. రండి చదివింపులు. మొట్టమొదట మామగారు అల్లుడికి ఇచ్చే కట్న కానుకలు ఏమైనా ఉంటే ఇవ్వాలి. ఏది ఇలా ఇవ్వండి. మీ మామగారు మీ వివాహ మహోత్సవ సందర్భంగా అల్లుణ్ణి ప్రేమతో ఆశీర్వదించి ధన కనక వస్తు వాహనముల క్రింద నీకు కట్నంగా ఇచ్చింది ఇదిగో ఈ పట్టు పీతాంబరం. ఏంది ఇది పట్టు పీతాంబరం? కట్టుకుంటానికి పంచి కాదు, పెట్టుకుంటానికి గోచి కాదే. ఇది కట్నమా? ఆ పేరై ముంచాడు. నీ శ్రేయోభిలాషి వీర వెంకట సత్యనారాయణ నీకు రొక్కంగా ఇచ్చింది 5,000. మనకొద్దు. అదేమిటి? పొద్దున్నే వచ్చి వాడు వడ్డీతో కట్టమంటాడు. నీ స్నేహితుడు కొబ్బరి చిప్పల కోటయ్య చదివించిన రొక్కం 2,000. ఏది నాయన డబ్బు? అప్పు. ఎంతన్నారు పంతులు గారు? నువ్వు జమేబాగా బాబాయ్ టోటల్ అన్నది. మీ పెదనాన్న నిన్ను దీవించి ఇచ్చింది 1 రూపాయి. ఇదేమిటి అబ్బాయి నీ క్లాసు మరీ దిగజారింది? ఆయన అంతే, ఊళ్ళో ఏ పెళ్లి ఇడిచిపెట్టాడు. వాళ్ళ ఇంట్లో మొత్తం 20 మంది ఉన్నారు. రూపాయి చదివిస్తాడు, 3 రోజులు తినిపోతారు. మీ శ్రేయోభిలాషి చేతివాటం చెన్నయ్య నీకు బహుమతిగా ఇచ్చింది బంగారపు రిస్టు వాచి. వద్దు, ఎక్కడ కొట్టుకొచ్చాడో వీడు వెంటనే పోలీసులు. ఏమిటి? ఈ నియోజకవర్గ నాయకులు నీ శ్రేయోభిలాషులు నీ వివాహ మహోత్సవ సందర్భమున నిన్ను ఆశీర్వదించి ఇచ్చిన బహుమతి ఏమిటి బాబు అది? ఆశీర్వాదములు
ఆశీర్వాదములే. ఇది మరీ చిటికిలి పందిరే. ఆగండి పంతులు గారు, ఈ నియోజకవర్గ నాయకుడిగా ఇంకా నే మనవి చేసేది ఏమిటంటే, మన శెట్టి గారు రోజు ఇలానే పెళ్లిళ్ళు చేసుకుంటూ పిల్లల్ని కనమని కోరుతున్నాం. పెళ్లిలో అనండి, పిల్లల్ని కనడలో అనండి. ఆయనకి మా సహకారం ఎప్పుడు ఉంటుందని మనవి చేస్తూ మీ అందరి తరఫున నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏమిచ్చామన్నారు? ఏమిచ్చారు? పిల్లల్ని ఇస్తాడంటే ఏందేను రాసేది ఆపు. ఇంకా ఏమైనా చదివింపులు? ఎవరు? మీ బావమరిది. వీడియోడు వామ్ము రంగనాయకు తమ్ముడు వచ్చాడే. నీ వివాహ మహోత్సవ సందర్భమున వాళ్ళ అక్కగారు ఏం పేరు నాయనా? ఏమొద్దులే బాబాయ్, వాడికి ఏం కావాలి ఇచ్చి పంపించు. నీ శ్రేయోభిలాషి పట్టణ సేల్స్ టాక్స్ ఆఫీసర్ గారు సతీ సమేతంగా వధూవరులను ఆశీర్వదించి ఇచ్చింది ఇదిగో ఈ పట్టు బట్టలు. బాబాయ్, ఈ బట్టలు ఎక్కడయ్యే? మన కొట్లోయే. కొట్టు తీయమన్నాడు, తీసా. తీసే? స్వయంగా తన చేత్తోనే తెచ్చుకున్నాడు. మరి వాళ్ళిద్దరు కట్టుకున్నాయి. ఖరీదైన చూసి నేనే ఇచ్చా. నువ్వు 4 జతలు తెచ్చుకోపోయా? నే పిచ్చోండా, నిన్ననే తెచ్చుకున్నా. తెచ్చుకున్నా. పంతులు ఇక ఆపు చదివింపులు. పెళ్లి కుమారునికి సోదరి వరుస వారు ఎవరన్నా వచ్చి మంగళహారతి పాడాలి. మామకు మంచి పాట వచ్చు. నాకేమొచ్చే పిచ్చి పిల్ల. పాడాల్సిందే. పాడాల్సిందే. అబ్బా, నన్ను దుంప తెంచుతున్నారు కదే. ఏం పాడేదమ్మా? ఒకప్పుడు నాది కోయిల కంఠం, నా భాగమంతా మిలిటరీ వాడితోటే పోయింది. కాదు పాడాల్సిందే. కాదు పాడాల్సిందే. సీతాల్యాని పరణాశాలో చిన్న బోయరా తమ్ముడా ఓ లచ్చనా. ఈ రాత్రి మద్రాసు వారి పాట కచేరీ ఉంది, ఎవ్వరూ వెళ్ళొద్దు. రాత్రి భోజనాలు కూడా ఇక్కడే. పాట కచ్చేరా? నేనే పిలిపించా. దానికెంత? 80,000. డబ్బు లెక్క చేయబాక. పళ్ళోడు కొట్టారుగా, ఇక ఏ పేస్ట్ అయితే ఏమిలే. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడతారు. అదేం కుదరదు. మా గురువు ఘంటసాల గారు జగమే పాడతారు. ఘంటసాల గారు ఎక్కడున్నారయ్యా బాబు? అదంతా నాకు తెలియదా. ఆయన పాడాలి, నేను వినాలి. అంత తొందరగా ఉంటే నువ్వు అక్కడ పోవటమే. నెటండ్రా బయటికి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారే పాట పాడతారు. మనసు పట్టాను నీ కోసమే వెతికాలోకమే. వద్దు, మాల్గాడి శుభగారే పాడాలి. పిల్లని హోయ్ అందం గుండే మల్లిని హోయ్ సంచి వట్టుకు చేతుల హోయ్ సబ్జీ మండికి పోతిని హోయ్ నన్ను చూసి నాచరం పోరడు పీచి చేసిండు నా సూకు నవ్వులు రుబ్బుతూ పక్కకొచ్చిండు సై సై నా సన్న నడుమును బట్టి సక్కిల్ పెట్టిండు అఫ్జల్ గంజి పిల్లని హోయ్ అందం గుండే మల్లిని హోయ్ సంచి వట్టుకు చేతుల హోయ్ సబ్జీ మండికి పోతిని హోయ్. కాదు, బాలుగానే పాడాలి. ఎవరు పాడితే ఏముందబ్బాయ్? వాళ్ళ అభిమాన పరులు ఆనందం ఎక్కువైతే థియేటర్ దగ్గర పెడతారు. అయితే డబ్బులు ఇచ్చేయి, పంపించేద్దాం. ఆ మాట అంటే జనం ఇప్పుడు మళ్ళీ అంటారు. బాలుగానే పాట పాడాలి. కాదు, శుభగారే పాడాలి. వీల్లేదు, 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 వీల్లేదు. ఎలా పాడలేరో చూస్తాం. మైకు దగ్గర రమ్మను, చూస్తాం. అయితే కుర్చీలు మిగలాం. మైకులు నుగ్గు నుగ్గు. ముంచారు ముంచారు నాయన. కుర్చీలు 50,000, షామియాన 25,000. బావా, మా అక్క రంగనాయకి మేజవాణి చేస్తుందట. ఎవరబ్బాయి ఈ రంగనాయకి? ఈమె పోయిన జన్మలో నా ప్రియురాలు. నేను దక్కలేదని బాధ భరించలేక 5గురు చేసుకుంది. బావా, మీరు పంపిస్తానన్న సొమ్ములు పంపించలేదుగా, అందుకు మా అమ్మ ఇక్కడికే వస్తుంది. ఏమెవరు? నా మొగుడు. ఏమిటబ్బాయి నన్ను పంపిస్తున్నారేమిటి? అవతల ఇంకో పెళ్లి తగలబెట్టాలి. బాబాయ్, పంతులు గారికి డబ్బులు ఇచ్చి పంపించు. లేవు. చదివింపులున్నాయిగా. రంగనాయకి తమ్ముడికి ఏమంటివే? ఎంత ఇచ్చా? ఎంత అడిగితే అంత ఏమంటివే? వాడు చెయ్యి చాపాడు, నే పళ్ళమిచ్చా. ముంచావు బాబాయ్. పంతులు, ఇదిగో నేను ఇస్తున్నా, తీసుకెళ్ళు. కష్టానికి ఇంకా బరువు లేదు. బరువు దాలా? ఒరే చేతాళం, పంతులు గారికి బరువు దాలేదంట. ప్రక్కన కట్లాడితో ఇనపకుండా తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాయా. అబ్బాయి, నేను కష్టపడ్డాను. నాకో 10,000 పారేస్తే పోతా. 10,000? ఇంకా 50,000 మిగిలాయే. నీ దయ, అవి నాకే కలుపు. కలిపాపో,
అప్లోడ్ వస్తుంది. ఆ? ఏం శెట్టి గారు పెళ్లి బాగా జరిగిందా? పెళ్లికేం గాని నలుగు బాగా పెట్టారు. సంతోషం. నాకు రావాల్సింది ఇస్తే వెళ్ళిపోతా. ఇదిగో ఇదేమిటయ్యా అడ్డ పంచిచ్చావు? అదే నువ్వు ఇప్పించిన కట్నం. అందులో నీ కమిషన్కి ఎంత వస్తుందో అంత చించుకో. ఏంటి గోచిగుడ్డ? నీకు అదేనే మిగిలింది. నాకేముంది? పెళ్ళైనోడు నేను చచ్చినోడు నేను లేచిపోయినోడు ఫోటోలు చూపించి 3 సంవత్సరాలు తిన్నారు కదా నన్ను. అయితే ఈయనంటావు? ఇంకేముంది ఈటానికి? అందరూ ముంచారు. మీ దయ వల్ల చివరికి నేను అన్నపూర్ణ కావిడి వేసుకుంటున్నా.